పాత గవర్నమెంట్లో పెద్ద పెద్ద బిల్డర్లకి ఆ బిల్డర్లకి వందల కోట్ల భూములు కట్టబెట్టి పెట్టినారు కదా సార్. కానీ మరి కనీసం వాళ్ళ దగ్గర నుంచి అయినా మనకు ఎటువంటి సపోర్ట్ ఉంది సార్? ఇప్పుడు వాళ్ళు చాలా మంది ప్రజల సొమ్ముతో అంత పెద్ద బిల్డింగ్లు కట్టి అంతంత మరి వేల కోట్లు సంపాదించారు కదా సార్. ఇప్పుడు వాళ్ళతోని ఇంకేం అంటే అలా సార్, ఎన్నో అక్రమ భూములన్నీ కబ్జా చేసినవని వీటి గురించి ఇప్పుడు మన ప్రస్తుత గవర్నమెంట్ నుంచి ఏం మాట్లాడలేదు. అంత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కేసులో చిన్న అంశాన్ని పట్టుకుంటేనే వాళ్ళు కై ఎగురుతూ ఉన్నారు. అది ఇంకా ఉన్నదిగా టైం, దాన్ని బట్టి మనం ఎట్లా చేయాలనేది ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఏదేదో రాజకీయ కక్ష సాధింపు చర్య, మీరు అట్లెట్లా చేస్తారు, ఇట్లెట్లా చేస్తారు, మేము తప్పు చేస్తాం కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవద్దు, ఇట్లాంటి లెక్క ఉన్నది. వాళ్ళు అంటే దొంగతనం చేస్తాం కానీ మీరు మా మీద కేసు పెట్టదు అట్లా. కాబట్టి కేసు పెట్టరు కానీ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, నాన్ స్కోరీ ఏది బీజేపీ కాక కేసీఆర్ మీద కేసు పెట్టినట్టు. సో అట్లా ఉండదు. చట్టం తన పని తనకు అనుకూలమైన సమయంలో తను చేసుకుంటూ వద్దు, దాంట్లో మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. తప్పకుండా సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు గ్రామ సభలు నడుస్తూ ఉన్నాయి, అక్కడ పోలీస్ బందోబస్తు దేనికి సార్? ఇప్పుడు వీళ్ళే రెచ్చగొడుతున్నారు కదా అడుగురికి నిలదీరి. ఇప్పుడు మనమేమో రేషన్ కార్డులకు పెడుతున్నాము, రైతు భరోసాకు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారు అడుగు. ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఒక మనం ఏంటిది బేస్ చేసుకుని ఒక సర్వే పెట్టినాం. సర్వేకి సహకరించొద్దు, సర్వేకి సహకరించకపోతే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఎవరు ఎలిజిబులో, రైతు భరోసాకి ఎవరు ఎలిజిబులో, ఇండ్ల పథకానికి ఎవరు ఎలిజిబులో తెలియాలి, ప్రభుత్వం తెలియాలి. సో ఇవన్నీ ఎవరు చేస్తారంటారు సార్? ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే రెచ్చగొడుతున్నారు, పని కట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనము ఎందుకు పోలీసును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే లగచెర్లలో లిమిటెడ్ పర్సన్స్తో పోయినాం. ఆడేం చేసింది, కలెక్టర్ మీద దాడికి ప్రయత్నం చేయడం, అదొక రకంగా అత్యాయత్నం. తర్వాత వెంకటరెడ్డి గారు మన సిఐ గారు అనుకుంటా, ఆయన మీద ఒక రకంగా బలమైన దాడి చేసింది. అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు దాడి చేస్తే ప్రభుత్వానికి మళ్ళీ మీరు అంటారు, అరే ప్రభుత్వం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ప్రజల్లో మీరు ఎలాంటి అవగాహన దీని మీద మీరు పంపిస్తారు సార్? ఇప్పుడు ప్రజల కోసమే మనం బందోబస్తు చేస్తున్నాము, మన గిట్టని వాళ్ళు మన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాం, దుమారం లేపుతున్నారు, గొడవలు చేస్తున్నారని మాట్లాడుతున్నాం కదా. సో మరి ఇప్పుడు ప్రజలకి మీరు దీనిపైన మీరేం స్పష్టంగా చెప్పగలరు? అమ్మ మీరు ఖచ్చితంగా దీనికి మీరు సపోర్ట్ చేస్తేనే రేపు పొద్దున రేషన్ కార్డ్స్ కానివ్వండి, మరొకటి కానివ్వండి మనం చేస్తాం. వాళ్ళు సపోర్ట్ చెయ్యకపోయినా ప్రభుత్వం చేయాల్సిన అర్హులందరికీ అవకాశాలు ఇస్తుంది. ఈ డిస్టర్బ్ చేసే దో ఆద్మీక ఇష్యూ కాదు కదా ఇది. ఇప్పుడు ఉద్దేశపూర్వకం ఇప్పుడు లగచెర్లలో రైతులు కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్లాడే హక్కు ఉంది, దాంట్లో రౌడీలను చూపించినట్టుగానే ఇక్కడ కూడా ఏం లేకుండా ఉత్తగానే ఆ కమిటీల మెంబర్లు ఉన్నారని దీంట్లో. ఇప్పుడు నిన్న దానికి నాకున్న ఫీడ్బ్యాక్ ఏంది, గతంలో ఫైనలైజ్ చేసిన వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయని. అంటే కాంగ్రెస్ లో పెట్టలేదు వాళ్ళు టీఆర్ఎస్. మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాము, బీఆర్ఎస్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాము, బీజేపీకి, కమ్యూనిస్టులకు, అన్ని పార్టీలకు ఇండ్లు ఇస్తాము. అర్హులైన వాళ్ళని పార్టీ ముఖం చూడదు కాంగ్రెస్, ప్రజల పక్షాన అంతే. ఇప్పుడు ఆయన ఇంతకుముందు రైతు సమన్వయ సమితి పెట్టినప్పుడు రైతు అవును టీఆర్ఎస్ రైతులకే అవకాశం ఇస్తాం, మీకు ఎందుకు ఇవ్వాలన్నాడు. కానీ మేము అట్లా ఉండదు, కార్డులు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని పార్టీలకు ఇస్తాం. రైతు భరోసా కూడా అంతే. ఏ పథకమైన కాంగ్రెస్ పార్టీని చూడదు. మా వాళ్ళే ఇంకా అడుగుతుండ్రు మాకు ఎక్కువ కావాలి కదా అన్న. ఎలిజిబిలిటీ ఉండేటోళ్ళకి అందరికి ఇచ్చినప్పుడు మాకెక్కువ మీకెక్కువ ఏముంటుంది? ఇంకా కాంగ్రెస్కి ఎక్కువ, బీఆర్ఎస్కి ఎక్కువ ఏముండదు. ఒకవేళ అర్హత పొందడంలో కొంత ఏమైనా వైఫల్యం చెందితే మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, కలెక్టర్ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ వరకు మీకు అందుబాటులో ఉంటారు. ఇదేం ఒక రోజుతో అయిపోయేది కాదు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేది తాత్కాలిక రిసీట్ మాదిరి కార్డే ఉంటుంది. తర్వాత డిజిటల్ ఐడెంటిఫికేషన్తో పాటు ఆధార్ను అనుసంధానం చేసే ప్రక్రియ ఉంటే చాలా వెల్ టెక్నికల్ ఏమంటారు ఇన్పుట్స్తోనే రేపు ఉంటుంది. అంటే కార్డ్ మిస్యూజ్ కూడా కాకుండా. ఓకే, ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అంటే కార్డు తీసుకొని పోతే ఆ కింద 4వ పేరు పెట్టించో జిరాక్స్లు చేయించి ఇట్లా కాకుండా ఒక కుటుంబం ఉందంటే వాళ్ళకి తమ్నైలా, ఐరిషా, దాన్ని ఇప్పుడు నిక్షిప్తం చేసింది డేటా ఇంటీరియంగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఓటర్ గుర్తింపు కార్డు ఎట్లా ఉంటుందో అంత పకడ్బందీగా రేషన్, ఇంకా ఓటర్ గుర్తింపు కార్డు మించిన సమాచారంతో మల్టిపుల్ యూటిలిటీగా ఉంటుంది అది. కాబట్టి ఎవ్వరు రాలేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు, అందరికి వస్తుంది అర్హులైన వాళ్ళకి. ఇప్పుడు నాకు మంచి కారు ఉంది, బంగ్లా ఉంది, ఏసీ రూమ్లలో ఉంటా, కానీ నాకు వైట్ రేషన్ కార్డు కావాలని మాత్రం అడగకండి. పేదోళ్ళకు అదే పేదోళ్ళకు అందేటట్టు. ఇప్పుడు
అన్ని రకాల అవకాశాలు అందరికీ ఉంటాయని అనుకోవడం మూర్ఖత్వం. ఈ ఒక 20 to 30% అయితే వెల్ ఆఫ్ ఉన్నారు కదా, కనీస ఆర్థిక వెసులుబాటు ఉన్నారు. వాళ్ళు కూడా మాకెందుకు వైట్ కార్డ్ రేషన్ కార్డు ఇవ్వలేదని అంటే మనం బాధపడాల్సింది తప్పితే ఏం చేయాలి సార్.